అనొచ్చు. ఓ మరి దేశం అంతా పెరిగింది కదా, మనం ఏం చేస్తామని చెప్పని. అప్పుడే ప్రభుత్వాలు, ఆ దేశమంతా పెరుగుతున్నదే ప్రభుత్వాలు. అప్పుడే మన ప్రభుత్వాలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అప్పుడే కదా మన రైతు బజార్లో ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు అమ్మేవాళ్ళం. మర్చిపోయావా? ఎన్ని సందర్భాలు చేశాం. ఎందుకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక చిన్న విషయం చెప్తాను. ఉల్లిపాయలు ఇవాళ మార్కెట్లో వచ్చి, ఇవాళ ఓపెన్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే 65 నుంచి 70 రూపాయలు ఉంది. అవి ఎక్కడి నుంచి మన దేశం అంతా వస్తుంటాయి, మహారాష్ట్ర నుంచి వస్తుంటాయి, పుణె నుంచి, అటు నాందేడ్ నుంచి, అటు నుంచి వస్తుంటాయి. అక్కడ హోల్సేల్ ఎంత ఉంది? 65 రూపాయలు ఉంది, 55 రూపాయలు ఉంది. అంటే 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది. అవును బాబు, మీరు అనొచ్చు మరి ట్రాన్స్పోర్ట్కి వచ్చావు. ఎస్, ట్రాన్స్పోర్ట్కి వచ్చు, నేను కూడా అంగీకరిస్తాను. అక్కడే మా ప్రభుత్వాలు దానికి పడతాను. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుని ప్రభుత్వాలు తెప్పించి ఆ 55 రూపాయలకి ఇస్తే సరిపోయే. అప్పుడు దేశమంతా ఒక రేటు. అదే ప్రభుత్వాలు చేయవలసిన పని. సింపుల్. ఇదేమి పెద్దగా దీనికి ఎక్స్పీరియన్స్ లాజిక్ బుర్రపెట్టాలి. ఏ విధంగా సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన ఉంటే సింపుల్. ఆ 10 రూపాయలు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ప్రభుత్వం భరిస్తే అయిపోయాయి. రాష్ట్రంలో అప్పుడు దేశమంతా ఒక రేటు ఉంటుంది. హోల్సేల్ రేటుకి మనం ధరిస్తే. అదే చెన్నూరు నంద్యాలలో మనం తీసుకుంటే కర్నూలు నుంచి 35 రూపాయలు ఉంది అక్కడ హోల్సేల్. మన దగ్గర ఎంత ఉంది? 45 రూపాయలు. 45 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంది. అంటే 10 రూపాయల నుంచి 15 రూపాయలు పెరిగింది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తే అయిపోయాయి కదా. అది ఆ మాత్రం మార్కెట్ ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వాలు చేయలేవా? పేదవాళ్ళ గురించి పండుగలో వచ్చినప్పుడు ఆ మాత్రం ఆలోచన చేయలేవా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? మరి ఏ అధికారులే కదా, పూర్వం నుంచి ఉన్న అధికారులు, కొత్త అధికారులు కాదు కదా. పోనీ అధికారులు సలహా సూచనలు, పోనీ మంత్రులు ఏదో కొత్త మంత్రులు కాదు. మార్కెటింగ్ కానీ లేకపోతే సివిల్ సప్లైస్ కానీ, మన రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న అధికారులు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకు ఈ కార్యక్రమం చేయట్లేదు? దీని గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఇది సింపుల్ కదండి. అలాగే పైన ఉన్న వస్తువులు కూడా. మన మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే అదే కదా. ఎక్కడైతే మనకు వచ్చి డిమాండ్ ఉందో, మన దగ్గర డిమాండ్ ఉందో, ఆ డిమాండ్ ఎక్కడైతే తక్కువ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డిమాండ్ తగ్గించడం, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం, వాళ్ళకి వచ్చి సరసమైన ధరలు దొరికే విధంగా చేయాలి. కందిపప్పును వచ్చి అనౌన్స్ చేశారు, మేము ప్రతి కార్డుకి 1/2 కేజీ ఇస్తామని. అడగండి, 10% 15% కార్డులకి వచ్చి ఇస్తున్నారు డిపోల్లో. మీరు అడగండి, ఏదో ఒక డిపోకి వెళ్ళండి మీ అందరూ ఈ మీటింగ్ అయిన తర్వాత, ఇవాళ రేపు వెళ్ళండి. మా దగ్గర టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్డులకి ఆ పప్పు ఇచ్చారు, సప్లై చేశారు. ఎప్పుడైతే నువ్వు తక్కువ సప్లై చేసావో ఇంకా ఆ డీలర్ వాళ్ళు ఇష్టం. ఎవరి మీద నేను ఆపాదించలేదు. ఒకరి మీద విమర్శించడానికి ఉన్న శ్రద్ధ, ఒకరి మీద తోసేయడానికి, బండరాయి వేయడానికి ఉన్న శ్రద్ధ పనిమేం లేదు. అది నా తాలూకా అభిప్రాయం. దయచేసి ఆలోచించండి. నిన్న రోజున మనం చూస్తున్నాం మన స్టీల్ ప్లాంట్కి. ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను. డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇంతకుముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నా. అందరూ కలిసి ఉన్నాయి, కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వద్దంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళనికంటే ఆపుకొచ్చాం. సరే, ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఆపండి. మీరు భాగస్వాములు కదా, కుటుంబంలో వ్యక్తులు కదా, ఆపండి.
ఇందాక రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు. ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్ మీద అని చెప్పారు. సంతోషం, జరిగితే జరగాలనే కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మీరు రాయేసాలనే ఆలోచన మాకు లేదు. ఎవరి మీద ఎత్తి మీద బండరాయి ఇస్తారనే ఆలోచన మాకు లేదు. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఇది ఉండాలి, ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి, ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్, మా కోరిక. సరే మీరేం మాట్లాడి మేము పట్టించుకోం, మా మీద ఏ రాళ్ళు ఇచ్చినా మేము పట్టించుకోం, మాకు కావాల్సిన రిజల్ట్ ఆలోచించండి. ఇకపోతే మీకు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, రేపు ఈ నెలలో అసెంబ్లీ ఉందంటున్నాను, ఉందో లేదో తెలియదు, ఉంటే అసెంబ్లీలో కూడా రీచ్ చేస్తాను. రేపు రెండో ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాను, పోలీస్ డీజీపీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను. మార్చి నెలలో మళ్ళీ రిపీట్ చేస్తాం. మార్చి నెలలో మనం విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి. ఇది ఇంటర్పోల్, సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది. సంజయ్ ఆక్వాకి వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద, మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు ఇది తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తీరామా చూస్తే ఫైనల్గా ఆ సంజయ్ ఆక్వా అది వచ్చి పురంధేశ్వరి గారి తాలూకా చుట్టాలని, వాళ్ళ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చి ఏమైంది? మార్చి నెలలో వచ్చిన సిబిఐ, మార్చి నెలలో వచ్చిన ఇంటర్పోల్, గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ విషయం ఇప్పుడు వచ్చి రాలే. ఆశ్చర్యంగా ఉందే, ఏంటైంది? ఏమిటి ఇందులో ఉన్న కోణం? అయితే అడగచ్చు, మీరు ఎందుకండి దాన్ని పదే అడుగుతాను. ఎస్, అడుగుతాను. ఈ ప్రాంతవాసిగా మా విశాఖపట్నం పోర్టులో ఇలాంటి సంస్కృతి డ్రగ్స్ ఇలాంటివి చేసే సంస్కృతి మాకు లేదు అనేది గాఢంగా నమ్మిన వ్యక్తిగా, ఏ ఒక్కరు చేసినా సరే అది క్షమించలేని నేరంగా, అందుకు వాస్తవాలు బయట రావాలని అడుగుతున్నాం. ఇది అర్థం అవ్వట్లేదు. ఏంటి కాబట్టి వాళ్ళు మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. దయచేసి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీ తరపు నుంచి కూడా మీరు దాన్ని ఏం జరిగిందో అడగవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి ఉంది.